మటన్, గుడ్డు, కూరగాయలు మాత్రమే కాకుండా గుత్తి వంకాయ లాంటి మసాలా కూరల్లో కూడా అల్లం వేసేటప్పుడు ప్రత్యేక రుచిని ఇస్తుందనేది అందరికీ తెలిసిందే. అంతేకాదు ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మంచిదే. అయితే ప్రతిసారి తాజా అల్లం తరిగి వంటలో వేసుకోవడం అందరికీ సాధ్యం కాని విషయం. అందుకే చాలామంది ఒకేసారి అల్లాన్ని పేస్ట్గా తయారు చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారు. కానీ అలా ఎక్కువ రోజులు ఉంచినప్పుడు అది నీరు కారినట్టు మారిపోవడం, నల్లబడిపోవడం వంటివి జరగడం వల్ల రుచి తగ్గిపోతుంది. కాబట్టి అల్లం పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. మంచి నాణ్యమైన అల్లాన్ని తీసుకొని నీటిలో నానబెట్టి శుభ్రం చేసి పొట్టు తీసి ఎండలో కాకుండా ఫ్యాన్ గాలిలో ఆరబెట్టి పూర్తిగా తడి తొలగించి తర్వాత వెల్లుల్లి రెబ్బలను ఎక్కువగా కలిపి తగినంత ఉప్పు వేసి నీరు వేయకుండా మిక్సీలో పట్టుకోవాలి. ఇష్టం ఉంటే కొద్దిగా సన్ఫ్లవర్, ఆవా, పల్లి లేదా ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపు కలిపితే మరింత బాగా నిల్వ ఉంటుంది. ఇలా చేసిన పేస్ట్ను ఎయిర్ టైట్ కంటైనర్లో లేదా ఐస్ ట్రేల్ వేసి ఫ్రిడ్జ్లో ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా వాడుకోవచ్చు. అయితే ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించకుండా గాజు లేదా స్టీల్ కంటైనర్లలో స్టోర్ చేయడం మంచిది. మరోవైపు మార్కెట్లో దొరికే రెడీమేడ్ అల్లం పేస్టులో కల్తీ ఉండే ప్రమాదం ఎక్కువ కాబట్టి వాటిని వాడటం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఇంట్లోనే పేస్ట్ తయారు చేసుకోవడం లేదా ఓపిక లేకపోతే వంట సమయంలో చిన్న ముక్క అల్లం దంచి వేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.